ఆచి చికెన్ మసాలా. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించి ప్రజలతో మమేకమవుతానని ప్రకటించారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందన్నారు. చివరి ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తారని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి రైతులను ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రభుత్వానికి ఆచరణాత్మక పరిష్కారం చూపించామని, చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చూస్తా చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తా ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించి ప్రజలతో మమేకమవుతానని ప్రకటించారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందన్నారు. చివరి ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటారని తెలిపారు జగన్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఎస్ రామచంద్రరావు. రెహానా, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది 2027 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికి సగం కాలం పూర్తవుతుందని, మిగిలిన చివరి ఏడాదిన్నర కాలం మొత్తం ప్రజల మధ్య గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా ఆయన కార్యకర్తల సమక్షంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్ర మొదలైన తర్వాత వైసీపీ శ్రేణులు ప్రతిరోజు ప్రభుత్వానికి సినిమా చూపించారు. రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రైతులను ప్రజలను వంచిస్తున్నారని కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని సమస్యకు తమ ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారము 3 రాజధానుల ప్రతిపాదనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆచరణాత్మకమైన పరిష్కారం చూపించిందని, కానీ చంద్రబాబు తీరు వల్ల రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ తండ్రి వైఎస్ఆర్ తరహాలోనే గతంలో తాను అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన పాదయాత్ర అస్త్రాన్ని మరోసారి ప్రయోగించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకటన ద్వారా కేడర్లో ఉత్సాహం నింపడంతో పాటు ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని జగన్ వ్యూహంగా భావించవచ్చు. ఏదైతే వైసీపీ పార్టీలో జోష్ నింపడము, అలాగే వారినందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగానే ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని కూడా ఆయన భావించినట్లుగా తెలుస్తోంది. 2027 సంవత్సరం ప్రారంభం, అంటే జనవరి సంక్రాంతి పండుగ తర్వాత ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలకు ముందు చివరి 18 నెలల పాటు నిరంతరం ప్రజల్లోనే ఉండేలాగా
ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామనే నినాదంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడము, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సగం కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనేది జగన్ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి అనేది ఒక భ్రమ అని, అక్కడ గ్రాఫిక్స్ తప్ప అభివృద్ధి లేదు అనేది జగన్ ఈ సందర్భంగా కూడా గతంలో కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని పేరుతో రైతులను మోసం చేస్తున్నారనేది జగన్ వెర్షన్ గా తెలుస్తోంది. జగన్ తన ప్రసంగంలో పాదయాత్ర మొదలైతే వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు పూర్తి స్థాయిలో తమ సత్తా ఏదో చూపిస్తూ సినిమా చూపిస్తారు ప్రతిరోజు అనేది కూడా వారు ఉద్దేశించి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రతి నియోజకవర్గంలో ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టడం అనేది కూడా వ్యూహంగా తెలుస్తోంది. ఇటు ఏదైతే ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప 2019లో చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఆయనకు విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని జగన్ చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతుంది. ఆ సమయంలో ప్రజల్లో వచ్చే సహజమైన యాంటీ ఇన్కంబెన్సీని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల నుంచి పట్టుకోవాలనేది జగన్ ప్లాన్ గా ఉంది. ఇది పాయింట్ మీదనే ముఖ్యంగా పాదయాత్రలో ఆయన ఈ పాయింట్ మీదనే వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతిపై చంద్రబాబు ఫోకస్ పెడుతుంటే జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల కోతపై దృష్టి పెడతానని జగన్ స్పష్టం చేశారు. ఆచరణాత్మక పరిష్కారం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వికేంద్రీకరణకు అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పాదయాత్ర ప్రకటించడం ద్వారా కేడర్ లో నెలకొన్న నైరాశ్యాన్ని కూడా పోగొట్టడం, అలాగే ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తుంటే అది సాధ్యం కాదని జగన్ మళ్లీ వాదించడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయ్యే సమయాన్ని ఆ సందర్భాన్ని జగన్ ఎంచుకున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి 2 ఏళ్లు హనీమూన్ పీరియడ్ లాంటిది. 3వ ఏడాది నుంచి ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుంది. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే జగన్ రోడ్డు మీదకు రావాలని కూడా ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వైసీపీ శ్రేణులకు. ప్రతి ఏదైతే నియోజకవర్గాల సమీక్షలు కావచ్చు, సమావేశంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పదే కేడర్ కు భరోసా ఇస్తూ చెప్తున్నటువంటి మాట ఇదే. త్వరలో పాదయాత్ర జరగబోతోంది. నేను పాదయాత్ర చేయబోతున్నాను. ఆ పాదయాత్రలో ప్రజలను కలుస్తాం, ప్రజల ద్వారానే ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం, ప్రతిరోజు కూడా సినిమా చూపిద్దామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ కేడర్ ను ఉత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి సందర్భం అయితే కార్యకర్తల సమావేశంలో ప్రతిసారి మాటలు చెప్తూ వారు ఉత్సాహపరుస్తున్నటువంటి ఘటనలు అయితే కంటిన్యూ రొటీన్ గానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేహన్. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.